పత్రికా సోదరులకు నమస్కారం. నిన్న రైతు ధర్నా అనే బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. ఆ యొక్క ధర్నాలో ఉన్నటువంటి వ్యక్తులకు మేము ఈరోజు చాలా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళు పాలించే దమ్ము లేక పబ్లిక్ వాళ్ళని చీకొట్టినా కానీ ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి గారిని దూషించడం, రైతులకు రుణమాఫీ కాలేదని అందులో ఉన్న సగభాగం మందికి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని లేనిపోని ఏ పని లేక బాజిరెడ్డి జగన్ గారు నిన్న ధర్నాలో కనబడ్డాడు. గత 8 నెలల నుంచి ఎక్కడ కూడా కనబడ్డ దాఖలాలు లేవు. దర్పల్లి జడ్పీటీసీ గారు మా రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అయినది కాదు. అలాగే మండల నాయకులు కూడా మా యొక్క గవర్నమెంట్ మీద విరుచుకుపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము వాళ్ళకు పత్రికాముఖంగా చాలా గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీ చేస్తామని కాలయాపన చేసింది. మా యొక్క ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వ్యక్తులకు అందరికీ చేయడం జరుగుతుంది. అది మర్చిపోయి మాకు రాలే మీకు రాలే అని చెప్పి రైతులు లేకుండా ఓన్లీ బీఆర్ఎస్ కాన్వ కప్పుకున్న వ్యక్తులు టెంట్ కింద కూర్చునడం జరిగింది. గట్టిగా చెప్తున్నాం మేము ఒక్కటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఏదైనా కానీ మాకు ఇంకా నెల టైం ఉంది. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడనే కౌంటర్ పెట్టుకొని కూర్చుంటాం. వస్తామన్నారు కదా, రండి డిచ్పల్లికి. మాకు మీరు అప్లికేషన్ ఏ పార్టీ అయినా సరే, మీరు గతంలో ఇచ్చిన టీఆర్ఎస్ ట్రాక్టర్లు టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చారు, ఏ దళిత బంధు అన్నారో వాళ్ళకే ఇచ్చారు. ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు. సబ్సిడీ యంత్రాలు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు సోనియమ్మ దయతో ఈ రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ గత 20 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇలా రేషన్ కార్డు పెట్టినామంటే రేషన్ కార్డులో పేరు లేకున్నా ఇలా రైతు వేదికల ద్వారా అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే తప్పకుండా దాన్ని అమలు చేసి తీరుతాం. గత ప్రభుత్వాల్లాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదని ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలు గమ్మున ఇంట్లో కూర్చుంటే 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క చెప్పిన వాగ్దానాన్ని అన్నిటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. నిన్న రోజున డిచ్పల్లి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా చేసినటువంటి టీఆర్ఎస్ సన్నాసులారా, 10 సంవత్సరాలు రైతుల్ని మోసం చేసి 10 సంవత్సరాలు రైతులకు అనేకమైన ఇబ్బందులకు గురి చేసి రైతుల సావులకు ఆత్మహత్యలకు కారకులైన మీరు, రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసిన మీ టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము, మీ కేసీఆర్ గారు మరి ఇంత అప్పులు చేసి అప్పుల చిప్పలుగా తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని అప్పుల చిప్పలుగా తయారు చేసిన మీ అటువంటి వ్యక్తులు ఇంకా కూడా బుద్ధి రాకుండా తెలంగాణ ప్రజలంతా కూడా భూమికేసి సరిసినా మీకు బుద్ధి రాలేదు, మీ నాయకులకు బుద్ధి రాలేదు. మరి ప్రజాపాలన ద్వారా, ఇందిరమ్మ కాంగ్రెస్ ద్వారా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలతో పాటు రైతులకు జరుగుతుంటే చూసి ఓర్వలేక తట్టుకోలేక ప్రజల్ని మభ్యపెట్టడానికి, రైతుల్ని మోసం చేయడానికి ఒక అబద్ధ మాటలతో, అబద్ధ మోసాలతో నాయకులు మీరు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. కొంచెం సిగ్గు శరమని ఉండాలా, జ్ఞానమని ఉండాలా. మరి అందరికీ గ్రామాలలో 10 సంవత్సరాలు లేనటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు జరుగుతుంది. అది విడతల వారీగా 1,00,000, 1,50,000, 2 లక్షలు జరిగింది. ఏదైనా లోపాలు ఉంటే దాటిని సరిదిద్దడానికి ఒక నెల రోజులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి రైతుల కోసం అని చెప్పి ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి పక్షాన అధికారులను ఆదేశించడం జరిగింది. దాంట్లో రెవెన్యూ అధికారులు, తర్వాత అగ్రికల్చర్ అధికారులు, ఇంకా రకరకాల అధికారులు అందరూ కూడా అన్వేషణ చేస్తున్నారు. అందరికి కూడా న్యాయం జరగడానికి నెల రోజుల సమయం కూడా ఉంది. అది ఏది చూడకుండా, ఏది చేయకుండా ఆగమేఘాల మీద రైతులందరూ రుణమాఫీ అయిపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బతుకుతామో బతకమో, మాకు ఓట్లేస్తారో ఓట్లేరని భయాందోళనకు గురైపోయి మీ నాయకులు
మాయమాటలు చెప్తే మీరు బాజారులోకి వచ్చి కూర్చుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారో ఒకసారి అర్థం చేసుకోరి. అసలు మీరు ధర్నా చేసిన వాళ్ళు ఎమ్మట ఒక రైతు కూడా ఉన్నాడా? మీరు పచ్చి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజల మీద రైతులందరికీ రుణమాఫీ అయిపోతే మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము బతుకుతామో బతుకమో, మాకు ఓట్లేస్తారో ఓట్లేరని భయాందోళనకు గురైపోయి మీ నాయకులు మాయమాటలు చెప్తే మీరు బాజారులోకి వచ్చి కూర్చుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏమనుకుంటారో ఒకసారి అర్థం చేసుకోరి. అసలు మీరు ధర్నా చేసిన వాళ్ళు ఎమ్మట ఒక రైతు కూడా ఉన్నాడా? మీరు పచ్చి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మోసం చేసే టీఆర్ఎస్ నాయకులే ధర్నాలో ఉన్నారు. ధర్నాలు మీరు తప్ప ఇంకెవరు లేరు. న్యాయంగా ధర్మంగా ఆలోచించండి. రాజకీయాలని కొంచెం పక్కన పెట్టి ఆలోచించండి. ఏ ప్రభుత్వం మంచి చేసింది, ఏ ప్రభుత్వం మంచి చేయలేదు ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా. మరి స్త్రీల కొరకు ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా. అట్లనే గ్యాస్ సిలిండర్ 500కి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షలు రుణమాపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు అన్ని ప్రజల కోసం న్యాయమైన ధర్మమైన సంక్షేమ కార్యక్రమాలు అంత జరిగేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఇక్కడ మన నియోజకవర్గంలో భూపతి రెడ్డి నాయకత్వంలో అమలు జరుగుతాయి. అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని భూపతి రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది, మేము కూడా విశ్వసిస్తున్నాం. మిమ్మల్ని ఎవరు విశ్వసించలేరు. మీ ధర్నాలు ఆపండి. మీకు ఏమైనా మెంటల్గా ఎఫెక్ట్ ఉంటే హాస్పిటల్లో పోయి చూయించుకోమని చెప్పి డాక్టర్లను కూడా కోరుతున్నాం. వీళ్ళకు 9 నెలలకే పరిశాన్ ఉన్నారు, 9 నెలలకే ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళ అధికార దాహాన్ని తట్టుకుంటలేరు. కాబట్టి వీళ్ళకి సరైన చికిత్స చేయమని చెప్పి డాక్టర్లను కూడా, వీళ్ళు ఎవరెవరు డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళందరూ కూడా మంచి చికిత్స చేయమని డాక్టర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ నాయకుల ద్వారా మేమందరం కూడా జాగ్రత్త ఉన్నాం. మీరందరూ కూడా ఆలోచించాం. మేము నిద్రమత్తులో లేము. కాంగ్రెస్ నాయకులందరం కూడా జాగ్రత్త ఉన్నాం. రాత్రి మగలు కాపల కుక్కల్లాగా కావలి కాస్తున్నాం. మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఇంకా ఎక్కడ మా మీద బండలు వేస్తున్నారు, ఏం చేస్తున్నారని మేము అన్ని కూడా కావలి కాస్తున్నాం. అజాగ్రత్తగా లేము, జాగ్రత్తగా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. బీఆర్ఎస్ నాయకులారా, మీరు అబద్ధాలు మానండి. న్యాయంగా ధర్మంగా ప్రజల్లో తిరగండి. ప్రజా కార్యక్రమాలు చెప్పండి, మీకు గౌరవిస్తాం. కానీ అబద్ధాలు చెప్తే మిమ్మల్ని అగౌరవపరుస్తాం. త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. గత మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 హామీల్లో లాస్ట్ హామీలు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది, 8 నెలల్లో చేసింది. మరి చేసిన దాని గురించి నిన్న మా డిచ్పల్లి మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దగా మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? మేము ఖచ్చితంగా మాట ఇచ్చినాము, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాము, ఇంకా కొన్ని ఉన్నాయచ్చు, అవి కూడా అవుతాయి. మీరు నిన్నున్న వాళ్ళందరికీ కూడా మాపైన వాళ్ళే. ఖబర్దార్ మీరు మా కాంగ్రెస్ మీద మాట్లాడితే. గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసిర్రు? ఇచ్చిరు కదా, హామీలు ఇచ్చిరు కదా, ఒక్క హామీలో నిలబెట్టిరా? ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, ఒక హౌసింగ్ ఇవ్వలేరు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీరు చేసిర్రు. ఈ విద్యార్థుల నాయకులతో చెల్లాగలాడిరు. ఎంత గంజాయి నడుస్తుంది, ఏం నడుస్తుంది? మీరు దాని గురించి లేదు. కానీ రుణమాఫీ బాధప్త హామీలు ఇచ్చినాం, 2 లక్షలు చేసినాము, ఇంకా కొన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా టైం తీసుకున్నాం. దాని 1 మంత్ లోపల కూడా క్లియర్ చేస్తాము. మీ దగ్గర దమ్ముందా? రండి చౌరస్తా కాడికి, రైల్వే స్టేషన్ కాడికి. మీరు నిన్న కూర్చున్న వాళ్ళకి ఎవరికి రాలేదో చూపిస్తాం. మేము బాధప్తా చేస్తాం. ఖబర్దార్. మళ్ళీ ఒక్కసారి మా కాంగ్రెస్ మీరు ఏమన్నా మాట్లాడితే ఊరుకుండేది లేదు. నాయకులారా, టీఆర్ఎస్ నాయకులారా, ఎందుకు లేదు? సొసైటీలో చూడండి, 50% ఇచ్చినాం మేము. టోటల్ 740 మంది సభ్యులు, అంత 3,72,00,000 ఉన్నాయి. అందులో 2 లక్షలు మాపైనాయి, 50% మాపైనాయి. ఎక్కడ రాలేదు. మీరు అన్ని నాటకాలు చేసుకుంటా ఇదేస్తారు. మీరే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, అందుకే మీరు రాలేరు. అని మీరు ఎక్కడికంటే సిద్ధమేమేం. మా కాంగ్రెస్ నాయకులము మేము, మా పెద్దలు రాతందుకు మాట్లాడడానికి సిద్ధం ఉన్నాము. మేము వచ్చి 8 నెలలు, కానీ అన్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా గృహ నివారకుడు ఇస్తాము, అన్ని ఇస్తాం మేము. కంపల్సరీ రేషన్ కార్డు కూడా ఇస్తాము. మీ తీరంగా కాదు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, ఒక్క పెన్షన్ ఇవ్వలేరు, ఏ పని చేయలేరు. విద్యార్థులను అయితే సర్వనాశనం చేసిర్రు. ఎక్కడ చూస్తే అక్కడ డ్రగ్స్గా బాధ అనిపిస్తుంది తెలుసా.
మీరు 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? ఇంకా ముఖం పెట్టుకొని ఇంకా రోడ్ల పోటీ ధర్నాలు చేస్తారా? టీఆర్ఎస్ నాయకుడు ఖబర్దార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.